ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లాలి అని చంద్రబాబు గారి సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం అది తుది దశకు వచ్చేసింది. అండ్ ఆ కోటి సంతకాలను గవర్నర్కి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఊపి ఆ వాహనాలను. ఆ తర్వాత వాళ్ళ పార్టీ నాయకులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశ వేదిక మీద నుండి జగన్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 1,04,11,136 సంతకాలను సేకరించడం ద్వారా మనం ఒక చరిత్రను సృష్టించామని, ఇంత పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో జరిగిన నిరసన కార్యక్రమం లేదని, వీటన్నింటినీ గవర్నర్ గారికి మనం వివరించబోతున్నాము అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా భయం స్టార్ట్ అయిపోయింది. అధికారం వాళ్ళు దిగిపోయే టైం కూడా వచ్చేస్తుంది అని ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే స్వయానా చెప్పారు. మన ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని, మనం ఖచ్చితంగా కనుక అధికారంలోకి రాబోతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి దిగే టైం కూడా నెక్స్ట్ ఎన్నికల రూపంలో రాబోతూ ఉంది. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో జనం విసిగి వేజారిపోయారు కూడా. ప్రజలను ఇంత దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో లేనే లేదు. సూపర్ 6 అని చెప్పి సగం ఎగ్గొట్టేసి మళ్ళీ సూపర్ హిట్ అని చెబుతారు. అన్ని రంగాల్లోనూ అన్ని విభాగాల్లోనూ ప్రజలను మోసం చేయడమే జరుగుతూ ఉంది. సో మనం ఇక నుండి కూడా నిత్యం జనంలోనే ఉండి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మరింత గట్టిగా ఎదుర్కోబోతూ ఉన్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ, మనం అది అధికారంలో ఉన్నాడు చేసినవి కూడా చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు ప్రజలే తెలుసుకుంటూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్.